ఇది మనం ఇప్పుడు థంబ్నెయిల్ పెట్టుకున్నటువంటి వార్త ఏంటంటే మాతో టచ్లో 6 మంత్రులు, అందులో కోమటిరెడ్డి సైతం ఒకరు, గడ్కరీ వద్దకు వెళ్ళి షిండే పాత్ర పోషిస్తానని చెప్పారు. మేం గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే జరిగేది ఇదే. సీఎం కుర్చీపై 10 మంది కన్ను, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర మంత్రులు రెడీ. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఇది నిజమేనా? జరగొచ్చునా? సాధ్యమవుతుందా అంటే ఒకసారి ఆలోచించాలి. కిషన్ రెడ్డి ఉండంగా గెలవడం పక్కకు పెడితే కనీసం ఇట్లాంటిది అయితే అసలుకే జరగదు. అసలు సాధ్యం కూడా జరగదు, సాధ్యం కూడా కాదు అది. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండంగా అలాంటి పరిస్థితి అవుతుందంటే నేనైతే నమ్మా. ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని పరిస్థితులకు వెళ్ళి ఎంతోమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కెపాసిటీ ఆయనకు ఉందంటే నేనైతే నమ్మా. ఇక గతంలో ఉన్న అధ్యక్షుడికో లేకపోతే భవిష్యత్తులో ఎవరైనా వస్తే అట్లాంటి అధ్యక్షుడికో ఉంటే ఉండొచ్చు కాక, కానీ కిషన్ రెడ్డితో ఏది కాదు. ఏది కాదంటే ఏది కాదు. కేంద్ర మంత్రిగా కూడా ఏం చేసిండయా అంటే కూడా ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, లిఫ్టులు గవి జాతీయానికి అంకితం చేసిండట. కుర్కురేలు వంచిండట. ఆ ట్యాంక్ ఏమంటారు, సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేసిండట. ప్రతిపక్షాలు అంటున్నాయి మేం కాదు అనేది. ఆ మాటల నుంచి మరి మీరు తెలుసుకోవాలి, నిజంగా కిషన్ రెడ్డి గింతే చేసిండా, కాకపోతే ఏమేం చేసిండో చెప్పాలి కదా, బయట పెట్టాలి కదా. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిండు, ఏం చేసిండు, ఏ ప్రజల కోసం ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడిండు అనేది బయట పెట్టాలి కదా. పెట్టకపోతే అపవాదం ఉంటుంది డెఫినెట్గా. ఏం చేసిండు అంటారు. అట్లాంటి ఆయన ఇక అధ్యక్షుడిగా ఉండి పార్టీ ప్రభుత్వంలోకి తీసుకురావడమే సాధ్యపడని కిషన్ రెడ్డితోని వేరే పార్టీలకేంచి ఎమ్మెల్యేలందరినీ చేర్చుకొని చేసుకుంటారంటే నేనైతే నమ్మట్లే. ఇగో కాకపోతే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో పనిచేసి వచ్చిండు. వీళ్ళందరి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తినే. అందులో కోమటిరెడ్డి సైతం ఒకరు అని చెప్తుండు. కోమటిరెడ్డి ఆల్రెడీ టచ్లు ఉన్నాడట బీజేపీతో. అట్లా టచ్లు ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుందో మనందరికీ ఎరకనే. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న బలం, వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఆ ఎమ్మెల్యే ఎన్ని సీట్లు ఉన్నాయో వాళ్ళంతా కూడా పట్టుబట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నాక ఈ 5-6 మంత్రులు కలిసి ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అనేది అందరం కూడా ఊహించవచ్చు. అయితే గడ్కరీ వద్దకు వెళ్ళి షిండే పాత్ర పోషిస్తానని చెప్పారు. ఈయన గడ్కరీ దగ్గరకు పోయిండని చెప్తున్నాడు. సో మేము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కథం. ఒకసారి ఎత్తి చూపెట్టరాదు, ఒకసారి ఎత్తి చూపెట్టు, ఏమవుతుంది చూద్దాం కదా, అర్థమైపోతుంది కదా. నిజంగా అంత సింపుల్గా ఉందా? ఆయన గేట్లు ఎత్తినా అంటాడు, ఈయన గేట్లు ఎత్తినా అంటాడు. గేట్లు మూసుకున్న వాళ్ళు మరి కేసీఆర్ గేట్లు మూసుకుంటా, ఆయన కూడా గేట్లు తెరిచిపెట్టిండు. అప్పుడు గేట్లు తెరిచిపెడితేనే రావాల్సిన వాళ్ళంతా వచ్చిర్రు. ఇలా గేట్లు తన్నుకొని బద్దలు కొట్టుకొని నూక్కొని అవతల పడి వేరే పార్టీలకు వస్తూ ఉన్నారు. ఈయన సీఎం కుర్చీపై 10 మందికి కన్నుంది, ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర మంత్రులు రెడీ అంటూ కాంగ్రెస్ లోపల వాళ్ళకు అంతర్గతంగా ఉండే కుమ్ములాటలకు సంబంధించి వార్త అది చాలా బ్రహ్మాండంగా, అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ రావడానికి వాళ్ళ లోపల వాళ్ళకి ఆ ఇష్యూని క్రియేట్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా ఆయన ఆ మాట అన్నాడు. కానీ వెంటనే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న రిప్లై చూస్తే అర్థమైపోతుంది. మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి అడిగిండు. అసలు ముచ్చట ఇదట. కాంగ్రెస్లో చేరడానికి సహాయం కోరాడు. ఇప్పుడు పార్టీ ఖాళీ అవుతుందని కలలు కంటున్నాడు. 5 ఏళ్లకోసారి పార్టీ మారే నేతలను మేం పట్టించుకోం. ఆయన మాటలు సత్యదూరం. భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేసేందుకు నేను రెడీ. దమ్ముంటే నువ్వు రావాలి. ఏలేటిపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే తాట తీస్తా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకి ఇక ఎప్పుడైనా తాట తీస్తా అంటాడు, ఏదో అంటాడు. ఇక ఆయన గమ్మతున్నది, ఆయనది ఆవేశం ఎక్కువ ఉన్నట్టుంది. అయితే ఈ మహేశ్వర్ రెడ్డే మంత్రి పదవి అడిగిండని నేను చెప్తుండు. అసలు ఏ పార్టీ ఏమవుతుంది, ఎవడు ఎటుపోతున్నాడు, ఎవడు ఎవరితో మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా? అసలు ఏమన్నా ఎవరికి ఎవరితో టచ్లు ఉన్నారు, ఎందుకు ఇట్లా ఒకరి మీద ఒకరు ఆ పార్టీల అనిశ్చితిని క్రియేట్ చేయడానికి వీళ్ళు చేయడానికి వాళ్ళు, ఇది ఒక పెద్ద ప్లానింగ్ లాగా ఉంది, కుట్రలాగా ఉంది. ఇదంతా కూడా ఎంపీ ఎలక్షన్ లోపే జరుగుతుంది. ఒక్కసారి ఎంపీ ఎలక్షన్ కనుక అయిపోయి మనం మళ్ళీ ఓటేసి వచ్చినాం అనుకో, ఇక మన దిక్కు చూసేటోడు ఉన్నాడు. మళ్ళీ 2-3 ఏళ్ళ దాకా ఇట్లాంటి రాజకీయాలు ఏముండవు, ఇక పార్టీలు మారుడులు ఏముండవు. అప్పటిదాకా ఇవన్నీ